అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు జగన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు జగన్. టీడీపీ జనసేనది అనైతికమైన పొత్తు అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. వారి పొత్తు అనైతికమైనది కాబట్టే చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పొత్తు సక్సెస్ అయిందని చంద్రబాబు చెప్పుకుంటున్నారు తప్ప ఎవ్వరూ అనుకోవడం లేదని అన్నారు అంబటి. తినమనండి, ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. కాకపోతే అనైతికమైన పొత్తు, ఈ పొత్తు చిత్తైపోయింది, ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, చచ్చిపోతాం అంటున్నారు, కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు. ఇది సత్యం. రసీదులు ఉన్నాయా? రసీదులు ఉన్నాయి. ఏందే ఆధారాలు ఉంటాయంటే అందరికీ తెలిసిన సత్యం అయితే, అందరికీ తెలిసిన సత్యం. రాజకీయాల్లో ఆధారాలు ఉండవు, ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉంటాయా? కాదని చెప్పమనండి, లేకపోతే ఎందుకు?